హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో ఏంటంటే ఫ్రీ ఫార్మాట్లో కీ లిస్ట్ అనేది లేదంటే కీ ఫీల్డ్ అనుకోండి. సో కీ ఫీల్డ్ ఎలా పాస్ చేస్తారో చూసాం. సింపుల్గా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది మనకి. 1 minute, I will show that program. ఇలా మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది. సింపుల్గా ఫైల్ అనేది డిఫైన్ చేస్తాం. ఆ ఫైల్లో ఎన్ని కీ ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం. PF2020 కదా, PF2020. సో ఈ ఫైల్లో మనకి ఎన్ని ఉన్నాయి, నెంబరు, నేము, అడ్రస్ అనేవి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. కీ ఫీల్డ్ వచ్చేసరికి నెంబరు, నేమ్ అనమాట. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఫైల్ డిఫైన్ చేస్తాం, ఫ్రీ అండ్ ఫ్రీలో ప్రోగ్రామ్ రాస్తాం. అందులో ఏం రాస్తాం, కీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డేటా అసైన్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, సో సెట్ ఎల్ఎల్ అంటే మనం జనరల్గా ఎలా ఇస్తాం, సెట్ ఎల్ఎల్ స్టార్ లో వాల్యూ కీ ఫీల్డ్ లేకపోతే. బట్ కీ ఫీల్డ్స్ ఉంటే మనం కీ లిస్ట్ నేమ్ ఇస్తాం. బట్ ఇక్కడ ఏంటి, కీ లిస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అలాంటప్పుడు మనకేంటంటే ఇక్కడ 2 వేస్లో చూడొచ్చు. ఫస్ట్ వే ఆల్రెడీ మనం చూసాం, ఇది నెంబరు. సో ఏవైతే కీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ కీ ఫీల్డ్స్ అన్నీ డిఫైన్ చేస్తాం. సో ఆ తర్వాత ఫైల్ నేమ్ ఇస్తాం. ఆ తర్వాత సెకండ్ ఏంటి, రీడ్ ఈక్వలెంట్ రికార్డ్స్ కదా, ఇక్కడ కూడా కీ ఫీల్డ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇస్తాం. ఆ తర్వాత ఏంటి, డూ వైల్ నాట్ % of ఫైల్ నేమ్. ఆ తర్వాత ఏంటి, ఏదైతే మనం ప్రాసెస్ చేయాలనుకున్నా నేను జస్ట్ డిస్ప్లే చేశాను అందులో ఉన్న డేటా. ఆ తర్వాత ఏంటి, రీడీ అగైన్, మళ్ళీ నెక్స్ట్ ఈక్వలెంట్ రికార్డ్ కోసం మళ్ళీ రీడీ చేస్తాను. సో అప్పుడు ఇది వన్స్ అన్ని రికార్డ్ డిస్ప్లే అయితే ఎండ్కి వస్తుంది, ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఇది మనకి తెలిసిన కాన్సెప్ట్. సో ఇది ఆల్రెడీ మనం చేసాం. ఒకసారి అగైన్ చెక్ చేద్దాం. సో దానికన్నా ముందు అసలు అందులో ఉన్న డేటా చూద్దాం. రన్ క్వరీ స్టార్ PF2020. సో దానిలో ఉన్న డేటా ఏంటి, ఇది మనకి. మనం ఏం పంపుతున్నాం ఇన్పుట్, అది కూడా చూడండి ఒకసారి. ఇన్పుట్ ఏం పంపుతున్నాం, పారామీటర్స్ bus1 to 600 అంటే ఈ లాస్ట్ రికార్డ్ కావాలని పంపుతున్నాం మనం. ఓకే, సో ఫైల్ చేస్తున్నాను 14. ఓకేనా, కాల్ చేస్తే 600 వచ్చింది, bus1 వచ్చింది, USA. అదే కదా మనకున్న డేటా. ఓకే, ఇది కరెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో దీన్ని ఇంకొక విధంగా కూడా ఈ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. దానికి మనకున్న ఆప్షన్ ఏంటంటే %KDS ఇదనమాట. సో ఈ KDS అనేది ఎలా యూజ్ అవుతుందంటే, సో ప్రోగ్రామ్ని సూడో కోడ్లా చెప్తాను. ఫస్ట్ సింపుల్గా ఏంటి, సో ఈ కోడ్ని కాపీ చేస్తాను. మనకున్న కోడ్ ఇది. సో మనకున్న కోడ్ ఇది. ఈ హెచ్స్పెక్ గురించి వదిలేసేయండి. తర్వాత ఏం చేస్తాం, ఫైల్ని డిఫైన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏవైతే కీ ఫీల్డ్స్ ఉన్నాయో దానికి వాల్యూ అసైన్ చేస్తాం. దీని గురించి తర్వాత. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే, ఈ కేడిఎస్ని ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్గా ఇక్కడ అన్నమాట సెట్ ఎల్ఎల్ దగ్గర %KDS అని ఇస్తాం. ఈ KDS అని ఇచ్చి ఈ లోపల ఒక కామన్ నేమ్ ఇస్తాం. అన్ని కీ ఫీల్డ్స్కి కలిపి ఒక కామన్ నేమ్. సో నేనేమిస్తానంటే నేమ్ అని ఇస్తా దానికి, లేదంటే సి నేమ్ అని ఇస్తాం. ఓకేనా, సి నేమ్ అని ఇస్తాం. కామన్ నేమ్ అనమాట. అన్ని కీ ఫీల్డ్స్కి కలిపి ఒక కామన్ నేమ్. సో ఆ కామన్ నేమ్ ఇలా ఇస్తాను అనమాట. సో అగైన్ రీడ్ చేసే చోట కూడా సేమ్ ఈ KDS ఇలాగే ఇస్తాం. ఈ కామన్ నేమ్ ఏంటనేది మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ కూడా ఆ కామన్ నేమ్ ఇస్తాం. అగైన్ ఇక్కడ రీడ్ దగ్గర కూడా. సో ఇది ప్రోగ్రాంలో ఫ్రీ ఫార్మాట్లో మనం చేసే చేంజ్ అయితే ఇది ఒకటేనండి. %KDS అని చెప్పి ఎక్కడైతే కీ ఫీల్డ్స్ పాస్ చేయాలో అక్కడ %KDS అని చెప్పి దాని లోపల ఒక నేమ్ ఇస్తాం. ఏంటి, కీ ఫీల్డ్స్ అన్నిటికీ కలిపి ఒక కామన్ నేమ్. సో దీన్ని బట్టి ఈ కామన్ నేమ్లో ఏముంటుందంటే మన ఫైల్లో ఉన్న అన్ని కీ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కామన్ నేమ్ని ఎలా డిఫైన్ చేయాలి, దానిలో కీ ఫీల్డ్స్ ఎలా అసైన్ చేయాలి, అది మనకు తెలియాలి. ఓకేనా, అది తెలిస్తే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సో %KDS వాడతాం. సో ఇది సెట్ ఎల్ఎల్ %KDS ఆఫ్ కామన్ నేమ్. అంటే కామన్ నేమ్ అని నేను జస్ట్ చెప్తున్నాను. సో ఫైల్ నేమ్ అనమాట. ఈ కామన్ నేమ్ ఎలా ఇస్తామంటే, మనం ఆర్పీజీ ప్రోగ్రామ్ చూసాము. ఆర్పీజీ ప్రోగ్రాంలో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ కామన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ సబ్ఫీల్డ్స్గా చేయాలన్నా, లేదంటే సబ్ఫీల్డ్స్ని కామన్ డేటాగా కావాలన్నా మనకున్న కాన్సెప్ట్, ఏకైక కాన్సెప్ట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్. సో ఈవెన్ ఈ కీ ఫీల్డ్స్ని కూడా ఆ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి కామన్ ఫీల్డ్గా చేస్తాం. దాన్ని ఎలా అంటే, సో డీస్పెక్లో మనం ఒక డేటా స్ట్రక్చర్ ఇద్దాం. దానికి నేమ్ ఏంటంటే, సో
కీ డిఎస్, లేదంటే మనం అనుకున్న సి నేమే ఇవ్వచ్చు, లేదంటే నేను డిఫరెంట్గా ఉండడానికి కీ డిఎస్ అని ఇస్తున్నాను, కీ ఫీల్డ్ యొక్క డేటా స్ట్రక్చర్. సో ఆ తర్వాత ఏంటి, ఇది జనరల్ డేటా స్ట్రక్చర్ కాబట్టి మనం డిఎస్ అని ఇస్తాం. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ తర్వాత ఏమి ఇస్తామంటే కీస్ దగ్గర లైక్, ఓకేనా, ఆర్ఈసి అంటే లైక్ రికార్డ్ ఫార్మాట్ అన్నట్టు. ఈ రికార్డ్ ఫార్మాట్లో లైక్ రికార్డ్ ఫార్మాట్ అంటే ఏం లేదండి, ఈ ఫైల్ యొక్క రికార్డ్ ఫార్మాట్ లాగా అన్నట్టు. దీనిలో ఏమిస్తామంటే ఆ ఫైల్ యొక్క రికార్డ్ ఫార్మాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అది సిహెచ్ఓ స్కూల్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో ఇలా కోలన్ ఇచ్చి సింపుల్గా స్టార్ కీ అని ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ యొక్క కీ ఫీల్డ్స్ అన్నీ వచ్చి ఈ డేటా స్ట్రక్చర్లో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది డీబగ్గింగ్లో చూపిస్తాను నేను, ఓకేనా. సో ఈ ఫైల్ యొక్క కీ ఫీల్డ్స్ అన్నీ వచ్చి ఇందులో స్టోర్ అవుతాయి, ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే సో ఇప్పుడు కీ ఫీల్డ్స్ అనేవి కామన్ ఫీల్డ్కి ఇచ్చాం, ఏది డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఈ కీ ఫీల్డ్స్ ఇలా అప్పుడు ఏంటి, ఇంతకుముందు కీ ఫీల్డ్స్కి డైరెక్ట్గా ఇలా అసైన్ చేసాం, ఇప్పుడు ఇలా అసైన్ చేస్తే ఆ వాల్యూ వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. ఎందుకంటే సో ఇది కామన్ జస్ట్ కీ ఫీల్డ్ నేమ్స్, ఆ వాల్యూ వచ్చి ఇందులో స్టోర్ అవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలంటే సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్కి ఎలా అయితే నేమ్ ఇస్తాం అలా ఇస్తాం మనం. సో సింపుల్గా కీ డిఎస్ డాట్ నేమ్. సో నెంబర్కి కూడా కీ డిఎస్ డాట్ నేమ్. సో ప్రస్తుతానికి ఏం చేద్దాం అంటే ప్రోగ్రామ్ అంతా మాడిఫై చేద్దాం, ఈ రెండు మాడిఫై చేయొద్దు. నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూడాలి కదా. సో అందుకని ఈ రెండు స్టేట్మెంట్స్ చేంజ్ చేయకుండా నేమ్ నెంబరే ఉంచుదాం, మిగతాదంతా చేంజ్ చేద్దాం, ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఇది కదా మనకి. సో మినిట్ ఇట్ ఈస్ ఇన్ వర్క్ నెంబర్ టీడీఎం, ఓకే, ఆర్పిజి 30 ఈజీ టు ఓపెన్, ఓకే, కాపీ అండ్ మేక్ వన్, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది మనకున్న ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. సో నేనేం చెప్పాను, ఫైల్ నేమ్ అలాగే ఉంటుంది. సో దీని తర్వాత ఏం చేయాలి, ఒక డేటా స్ట్రక్చర్ కావాలి, ఓకే. డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నా డి. సో నేమ్ ఏమిద్దాం, కీడిఎస్ అనుకున్నాం. సో డేటా స్ట్రక్చర్ కాబట్టి డిఎస్ అని చెప్తున్నాను. సో ఇవేం అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పాను, లైక్ ఆర్ఈసి. సో తర్వాత సో అందులో ఉన్న రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటో చూస్తున్నాను, పిఎఫ్ 2020. సో ఇందులో ఉన్న రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, స్కూల్ డేటా, ఓకే, అదే కాపీ చేస్తున్నాను. సో తర్వాత కోలన్ స్టార్ కీ కేకి సింపుల్గా అయిపోయింది. సో ఇదన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయింది, కీ ఫీల్డ్స్ అన్నీ వచ్చి డేటా స్ట్రక్చర్లో ఉంటాయని చెప్తున్నాను, ఉన్నాయో లేవో తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఈ డేటా స్ట్రక్చర్ నేమ్ అనేది వీటి ముందు ఉండాలని చెప్తున్నాం. ప్రస్తుతానికి అవి చేంజ్ చేయట్లేదు, ఓకే, అది వదిలేసాను. ఆ తర్వాత ఏంటి, సెటిల్ దగ్గర పర్సంటేజ్ కేడిఎస్ ఆఫ్ కీ డిఎస్, ఇదే కదా మనం అనుకున్నది, ఓకే. సెకండ్ స్టేట్మెంట్లో కూడా మార్చాలి కదా కీ ఫీల్డ్స్, పర్సంటేజ్ కేడిఎస్ ఆఫ్ కీ డిఎస్, ఓకే. ఇది అలాగే కింద కూడా పర్సంటేజ్ కేడిఎస్ ఆఫ్ కీ డిఎస్. సో ఇదే కదా నేను చెప్పిన చేంజెస్. సో సింపుల్గా డేటా స్ట్రక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఏంటి, సో కీ ఫీల్డ్ దగ్గర పర్సంటేజ్ కేడిఎస్ వాడుతున్నాం, ఇలా అనమాట. సో ఇప్పుడు ఫైల్ చేస్తాను, చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవు. సో 14 కంపైల్ చేస్తున్నాను. సో నో ఎర్రర్స్, ఓకేనా. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకి ఎర్రర్ ఏమొస్తుందంటే డిఫరెంట్ ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో కూడా నేను చెప్తాను, అది డీబగ్లోనే చూద్దాం, ఓకేనా. కంపైల్ చేస్తున్నాను, 14 తీసుకున్నాను, F10 ఓకే. సో ఇప్పుడు ఏంటంటే డీబగ్ strdbg rpg31 take f4 ESS. సో డీబగ్లోకి వచ్చాక ఫస్ట్ అసలు డేటా స్ట్రక్చర్లో మనం అనుకున్న కీ ఫీల్డ్స్ ఉన్నాయా లేవో చూద్దాం, ఓకేనా. అప్పుడు మనకి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, అసలు కీ ఫీల్డ్స్ అనేవి మనం అనుకున్నట్టు డేటా స్ట్రక్చర్కి అసైన్ అయినాయా లేవా. సో ఇందులోకి వచ్చి F10 తీసుకున్నాను. సో కాల్ చేస్తున్నాను. కాల్ చేసి ఫస్ట్ డేటా స్ట్రక్చర్ ఏది, కీడిఎస్, ఇదే కదా, F11 తీసుకుని. F11 తీసుకుంటే చూడండి కీడిఎస్, దానిలో ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయి, కీ డాట్ నెంబర్, కీ డాట్ నేమ్. సో మీరు చూస్తే ఇక్కడేమున్నాయి, నేము నెంబర్ అని ఇచ్చాం. బట్ ఇందులో ఉన్న డేటా స్ట్రక్చర్లో ఉన్న సబ్ ఫీల్డ్స్ ఏంటి, సో ఇదన్నమాట, కీ డాట్ నెంబర్, కీ డాట్ నేమ్. సో అదనమాట. సో మనం అసైన్ చేసేటప్పుడు
కన్ఫామ్గా ఈ ఫీల్డ్స్కి కూడా ముందు కీడిఎస్ అని ఇవ్వాలి. సో అప్పుడు ఇస్తేనే అవుతుంది. సో ఈవెన్ అలా ఇచ్చిన వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చే ఎర్రర్ ఏంటంటే డేటా ఇందులో లేదు అని రాదండి. ఇప్పుడు చూడండి, కీడిఎస్ నెంబర్ దగ్గర చూడండి ఇక్కడ డాట్ వచ్చింది. బై డిఫాల్ట్ డేటా స్ట్రక్చర్ అనేది జోన్ డెసిమల్ అయి ఉంటుంది. ఓకేనా, బై డిఫాల్ట్ డేటా స్ట్రక్చర్ ఎప్పుడైనా కానీ జోన్ డెసిమల్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మనం ఇచ్చింది నెంబర్ అనేది ఏంటి ఒకసారి చూడండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్కి డెసిమల్ వాల్యూ వెళ్తుంది. ఓకేనా, సో ఇప్పుడు షిఫ్ట్ F3 వర్క్ అయింది ఇక్కడ. ఓకే, వర్క్ హియర్. ఓకే, మనకేంటంటే మనం ఇచ్చిన ఈ నెంబర్ అనేది, సో మనం ఏంటంటే 600 ఇచ్చాం. ఈ డెసిమల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే 0 డెసిమల్ పొజిషన్స్. బట్ మనం వాల్యూ ఇచ్చేటప్పుడు ఈ కీడిఎస్లో ఏమవుతుంది, డెసిమల్ పొజిషన్స్ వెళ్తున్నాయి. అందువల్ల ఏమొస్తుంది అంటే డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుంది. చూడండి, సో ఇప్పుడు డీబగ్ చేస్తున్నా. F10 తీసుకున్నా. సో నేము నెంబర్ వాల్యూ అసైన్ అయింది. ఇప్పుడు ఈవెన్ కీడిఎస్లో మీరు చూస్తే వాల్యూ అనేది ఉంటుంది. సో ఈవెన్ ఎంటీగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫీల్డ్స్ అనే వాళ్ళ. ఇప్పుడు ఈ పాయింటర్ సెట్ అయ్యేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి F10. సో డెసిమల్ డేటా ఎర్రర్. సో ఎందుకంటే మనం అసైన్ చేస్తున్న వాల్యూ అనేది ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో అదనమాట. న్యూమరిక్ వాల్యూస్ ఎప్పుడైనా అసైన్ చేసేటప్పుడు సో చూసుకోండి, కీ ఫీల్డ్స్ పాస్ చేసేటప్పుడు ఏంటంటే డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుందంటే బై డిఫాల్ట్ డేటా స్ట్రక్చర్ అనేది జోన్ డెసిమల్. బట్ మనం ఏంటంటే డెసిమల్ పొజిషన్స్ ఏమి ఇవ్వట్లేదు, అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు F10 మళ్ళీ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది డెసిమల్ డేటా ఎర్రర్ అని. సో F1 తీసుకోండి, F10 షిఫ్ట్ F6. సో చూస్తే మనకి ఫంక్షన్ చెక్ ఎక్కడ 13 లైన్ దగ్గర ఎర్రర్. ఓకే, దీన్ని ఎలా రెక్టిఫై చేయాలంటే ప్రస్తుతానికి మనకున్న దాన్ని బట్టి ఈ డెసిమల్ డేటా ఎర్రర్ని అండ్ DBG. ఓకేనా, మనం సింపుల్గా చేయాల్సింది ఒక చేంజ్ అనమాట. సో అదేంటి, సో ఇక్కడ ఉంది కదా కీ డిఎస్ డాట్, సేమ్ దీనికి కూడా కీ డాట్ డిఎస్. సో ఇప్పుడు ఈ చేంజ్ ఒకటి చేస్తే చాలు అనమాట. మనకి ఏంటంటే ప్రాపర్గా డేటా అనేది పాస్ అవుతుంది కీ ఫీల్డ్స్కి. సో కంపైల్ చేస్తే నో ఎర్రర్. సో ఇప్పుడు STR/DBG చేద్దాం. సో STR/DBG చేస్తున్నా. ఇప్పుడు చూస్తే మనకి కీ ఫీల్డ్స్కి వాల్యూ అనేది పర్ఫెక్ట్గా పాస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఇంటీజర్ వాల్యూస్ కానీ డెసిమల్ పొజిషన్స్ లేని వాల్యూస్ కానీ కీ ఫీల్డ్స్గా పాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా పాస్ చేయాలి, లేదంటే మనకి ఇక ఇలా వస్తుంది అనమాట డెసిమల్ డేటా ఎర్రర్ ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. ఓకేనా, F10 ఇచ్చాను. F10 ఇచ్చి సో ఇప్పుడు చూడండి కీడిఎస్ ప్రస్తుతానికి ఎంటీగా ఉంటుంది, డేటా ఇంకా అసైన్ అవ్వాలి. చూడండి కీడిఎస్ మనకి ఎలా ఉంది, ఎంటీగానే ఉంది. ఓకే, F10 ఇప్పుడు జస్ట్ బస్1 ఒకటి అసైన్ అయింది. ఇప్పుడు చూడండి F11 తీసుకోండి. సో ఈ నేమ్ అనే ఫీల్డ్ డేటాతో ఫిల్ అయ్యి ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నెంబర్ కూడా అసైన్ అయింది. ఇప్పుడు అగైన్ KDS చూడండి. సో 600తో అది ఉంది, ఇది బస్1 ఉంది. సో ఇప్పుడు అనమాట, ఇప్పుడు మనం ఏంటంటే అగైన్ F10 ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది, ఎర్రర్ రాదు. రీడ్ కూడా అవుతుంది. సో ఆ తర్వాత ఏంటి, సో ఇప్పుడు నెంబరు నేమ్ వీటిల్లో వాల్యూస్ అనేవి ఉంటాయి. నెంబర్లో ఏముందో చూడండి. సో నెంబర్లో 600, నేమ్లో బస్1, అడ్రస్లో USA. ఎందువల్ల ఫైల్ అనేది రీడ్ జరిగింది కాబట్టి. సో సింపుల్గా ఆ వాల్యూస్ ఇప్పుడు డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి ఇంకో రికార్డ్ ఉందా లేదా. సో డూ వైల్కి వెళ్ళింది, రికార్డ్ లేదు కాబట్టి ఎండ్ డూ వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి వస్తుంది లాస్ట్ స్టేట్మెంట్, ఆ తర్వాత హెడర్ స్పెసిఫికేషన్. సో సింపుల్గా ఇలా అనమాట. సో మనం కీ ఫీల్డ్స్ అనేవి ఇలా డిఫరెంట్ వేస్లో పాస్ చేయొచ్చు. ఓకేనా, 2 టైప్స్లో పాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం మళ్ళీ మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని కీ ఫీల్డ్స్ పాస్ చేస్తున్నాం మనం, 2 కీ ఫీల్డ్స్ కదా. సో మీరు కావాలనుకుంటే సో 2 కీ ఫీల్డ్స్ అయితే ఇలా 2 అని కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి అగైన్ ఇక్కడ కూడా 2 ఇస్తున్నా, ఫైల్ చేస్తున్నా, సో కాల్ చేస్తున్నా, సేమ్ డేటా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కీ ఫీల్డ్స్ ఉన్నాయి, కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే ఒక కీ ఫీల్డ్నే పాస్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నేను నెంబర్ ఒకటే ఇస్తాను. సో నేమ్ని కామెంట్ చేస్తాను, నెంబర్ ఒకటే ఇస్తున్నా. సో అప్పుడు ఏం చేస్తాను, ఒక కీ ఫీల్డే కాబట్టి ఒకటి ఇస్తున్నాను, ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేస్తున్నాను 600 బస్1. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా పాస్ చేసేటప్పుడు ఇది బ్లాంక్గా తీసుకుంటుంది అన్నమాట. సో దీన్ని డీబగ్లో చూస్తాను.
31 టేక్ ఎఫ్. సో ఇప్పుడు ఏంటంటే మనం రెండు పారామీటర్స్ రెండు కీ ఫీల్డ్స్ పంపాలి, బట్ ఒక కీ ఫీల్డే పంపుతున్నాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే సెకండ్ ఫీల్డ్ని బ్లాంక్గా తీసుకుంటుంది. బ్లాంక్గా తీసుకున్నప్పుడు అది క్యారెక్టర్ వాల్యూ బ్లాంక్గా తీసుకుంటే ఓకే, ఏ ప్రాబ్లం లేదు. బట్ ఇంటీజర్ వాల్యూని బ్లాంక్గా తీసుకుంది అనుకోండి, ఏంటంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఒక నిమిషం. సో ఇప్పుడు ఏమవుతుందంటే F10 ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, ఈ కీ ఫీల్డ్ నేమ్ అనేది వాల్యూ బ్లాంక్ అవుతుంది. నెంబర్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది నేను కామెంట్ చేసేసాను KDS. ఇప్పుడు మీరు చెక్ చేస్తే సో నేమ్ అనేది బ్లాంక్ అనమాట. సో ఇది బ్లాంక్ అయితే ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ ఇంటి న్యూమరిక్ వాల్యూ అనేది బ్లాంక్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా పంపాలి. అది పంపకపోతే మనకి ఎర్రర్, డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ వాల్యూ బేస్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ చేసుకుని వస్తుంది అన్నమాట డేటా మనకి. సో ఇదన్నమాట. సో ఇలా వర్క్ అవుతుంది. మీరు మల్టిపుల్ కీ ఫీల్డ్స్ పంపేటప్పుడు ఎలా చేయాలి, సో సింగిల్ కీ ఫీల్డ్ అంటే మన ఫైల్లో మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అందులో నేనేంటి ఒక కీ ఫీల్డే పంపుతాను అనుకోండి, అప్పుడు ఇలా పంపాలన్నమాట. సో ఇలా 2 వేస్లో మనం ఏంటి డైరెక్ట్ కీ ఫీల్డ్స్ పంపైనా పంపొచ్చు, లేదంటే ఒక డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుని ఆ డేటా స్ట్రక్చర్ బై యూజింగ్ KDS యూజ్ చేసి ఆ డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. మెయిన్ ఈ కీ ఫీల్డే మెయిన్ అవుతుంది అప్పుడు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ.